స్వచ్ఛ నంద్యాల కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శనివారం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని సాయిబాబా నగర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ నంద్యాల, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ నంద్యాల. కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడెక్కడ చెత్త కుప్పలు పేరుకుపోయాయో గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో తొలగించడం, పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. పరిశుభ్రతను కేవలం ప్రభుత్వ బాధ్యతగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో సాధించాల్సిన సామూహిక కర్తవ్యంగా భావించాలని సూచించారు. పట్టణ పరిధిలో రోజువారీగా అధిక మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసే ఆసుపత్రులు, హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లు మరియు గ్రేటెడ్ కమ్యూనిటీల వంటి బల్క్ వేస్ట్ జనరేటర్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ వివరించారు. ఇటువంటి సంస్థలు తప్పనిసరిగా తడి చెత్త, పొడి చెత్తలను విడివిడిగా సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించాలని సూచించారు. తడి చెత్తను స్థానికంగా కంపోస్టింగ్ చేయటం ద్వారా సేంద్రియ ఎరువుగా మార్చుకోవచ్చని, అలా చేయలేని పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన బయోడైజెస్టర్ యూనిట్లకు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు సంబంధిత సంస్థలకు అవగాహన కల్పిస్తూ అవసరమైన మార్గదర్శకాలు అందిస్తున్నామని చెప్పారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారం ఒక ప్రత్యేక థీమ్ను ఎంపిక చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ వారం బల్క్ వేస్ట్ జనరేటర్లకు అవగాహన కల్పించడం అనే అంశాన్ని ప్రధాన థీమ్గా తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అంటే ప్రతిరోజు వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఎక్కువ చెత్త జనరేట్ అవుతుంది. అపార్ట్మెంట్స్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, ఇలాంటి ప్లేసెస్ నుంచి ఎక్కువగా వచ్చిన చెత్తని ఖచ్చితంగా తడి చెత్త, పొడి చెత్తగా వాళ్ళు డివైడ్ చేయాలి. వాళ్ళు కంపోస్టింగ్ చేసుకోవడానికి మేము వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాము. లేనప్పుడు మున్సిపాలిటీకి మనకి బయోడైజెస్టర్ ఉంది కాబట్టి అక్కడికి అందించేటట్టుగా మనం ప్లాన్ చేసుకున్నాం. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా ప్రతి వారం శనివారం ఒక్కొక్క థీమ్ తీసుకున్నాము. ఈ వారం థీమ్ చూస్తే బల్క్ వేస్ట్ జనరేటర్స్ కి అవేర్నెస్ కల్పించడం. అందుకనే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న ప్రాంతాన్ని మేము సెలెక్ట్ చేసుకొని ప్రతి షాప్ కి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ నే వాడాలి అని చెప్పి, అలాగే కవర్స్ ని కూడా వాటినే ఎక్కువగా మనకి మొక్కజొన్నతో మన ప్రాంతంలో తయారవుతాయి కాబట్టి వాటిని ఎక్కువగా ప్రమోట్ చేయడానికి అందరికీ కూడా అడ్వైజరీ నోట్ ఇచ్చాం. మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయడం, తడి చెత్త, పొడి చెత్తగా డివైడ్ చేయడం, ప్రాపర్ గా మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం, స్వచ్ఛ నంద్యాలకి వాళ్ళు సహకరించడం, నంద్యాల పట్టణం విజిబుల్ క్లెన్లీనెస్ ఎవరన్నా చూడగానే చాలా ఆహ్లాదకరంగా కనిపించేటట్టు తీర్చిదిద్దాలి అంటే ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఉంది అని తెలియజేసే ప్రయత్నమే ఈ రోజు. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా తీసుకువెళ్తున్న మున్సిపల్ కమిషనర్ గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా అభినందనలు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.